ఇప్పుడు రామారావు గారికి నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి. మీ నాగేశ్వరరావు గారితో సినిమాలు చేశారు, కానీ రామారావు గారి స్థాయిలో ఆయనకి సక్సెస్ అంటే మా నాన్నగారు ప్రేమ్ నగర్ తీశారు. ప్యారల్గా తహసీల్దార్ అమ్మాయి ఉంది, దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడిని. ప్రేమ్ నగర్ మా కజన్ బ్రదర్ బాపాయ్ చేశాడు అసిస్టెంట్. ఇప్పటికీ నాకు ప్రేమ్ నగర్ లాంటి సినిమా లేదేమో అనిపిస్తుంది. లవ్ స్టోరీస్లో అదొక అల్టిమేట్. పాటలు కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్లు కానీ, టేకింగ్ కానీ, విన్సెంట్ గారు మహాదాన పాటలు, ఆత్రేయ పాటలు, అసలు నాగేశ్వరరావు పర్ఫార్మెన్సు, వాణిశ్రీ, అసలు మైండ్ బ్లోయింగ్. ప్రేమనగర్ లాంటి సినిమా నా దృష్టిలో అవుట్ స్టాండింగ్ సినిమా అనమాట. అంతకన్నా మంచిదైతేనే తీయాలి, లేకపోతే తీయకూడదని నిశ్చయించుకున్నాను. అందులో చాలా ఏళ్ళు తీయలేదు నేను. ఆఖరికి ఒకటి చేశాను ప్రేమ కానుకోనికి. మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి నాగేశ్వరరావు కూడా నచ్చింది, కానీ పీపుల్కి ఎక్కలేదు. నాగేశ్వరరావు అన్నారు, ఇట్స్ ఎ పెయింటింగ్ రాఘవేంద్రరావు, పెయింటింగ్ బాగుంటాయి సార్, ప్రేమ కానుక చాలా బాగుంటుంది, పెయింటింగ్ మన లైబ్రరీలో ఉంచుకోవాల్సిన సినిమా. ఒక్కోసారి ఏదో అలాగే నాగేశ్వరరావుతోనూ బాలకృష్ణతోనూ సరిగ్గా పూర్తిగా కలిసి రాలి. అంటే ఇక్కడ నాకు ఒకటి అనిపించింది సార్, మీరు రామారావు గారితో నెంబర్ ఆఫ్ సూపర్ హిట్లు ఇచ్చారు, నాగేశ్వరరావు గారితో హిట్లు ఇవ్వలేకపోయారు. వేరాజ్ ఇక్కడ వాళ్ళిద్దరి అబ్బాయిల విషయానికి వచ్చేస్తే బాలకృష్ణ గారికి ఆ రేంజ్ ఎన్టీఆర్ లాగా హిట్లు ఇవ్వలేకపోయారు. బట్ అప్పటికి నా బ్యానర్ స్టార్టింగ్, ఆర్కే బ్యానర్ స్టార్టింగే అపూర్వ సోదరులు బిగ్గెస్ట్ ఫిల్మ్ అప్పుడు. అవును, డ్యూయల్ రోల్ బాలకృష్ణ, యావరేజ్ ఆడింది. అయినా కూడా 100 days చేయాలని చెప్పేసి, పైగా ఏంటంటే మనం సొంత సినిమా పెట్టుకుంటే నందమూరి ఫ్యామిలీ నుంచే పెట్టుకోవాలని. అంటే రామారావు ఒకసారి అన్నారు, ఎప్పుడైనా మన బ్యానర్లో చేద్దాం బ్రదర్, మీరు చూసుకోండి అని. అంటే అప్పుడు బ్యానర్ పెట్టలేదు. సరే బాబుని అడిగితే వెంటనే అదేంటి మన ఫ్యామిలీ సినిమా మనం అని వెంటనే బాలయ్య కూడా యాక్సెప్ట్ చేశాడు. బట్ వర్కౌట్ అవ్వలేదు, నో రిగ్రెట్స్. ఒకసారి అదే నాగార్జునతో బాగా మంచి హిట్లు ఇచ్చారు. ఒక్కోసారి నేషనల్ అవార్డు సినిమాలు కూడా వచ్చినాయి కదా, అన్నమయ్యతో నేషనల్ అవార్డు వచ్చింది. అసలు ఇన్ని రకాల సినిమాలు చేయటం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక పక్కన చేసాం, ఫోక్లోర్స్ చేసాం, ఫ్యాంటసీస్ చేసాం, భక్తి సినిమాలు చేసాం, ఫ్యామిలీ ఆర్ట్ ఫిల్మ్స్ చేసాం. సో ఇవన్నీ కోయిన్సిడెన్స్ తప్ప మనకి అంటే